హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే బ్లాగ్స్. నేను మీ అజయ్ కృష్ణ. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను జిమ్ కి వెళ్తాను అనమాట. సో మీ అందరికి మా జిమ్ ఎలా ఉంటది, ఈ రోజు మేము చేయబోయే వర్కౌట్ ఏ విధంగా ఉంటుందని చూపిస్తున్నాం. ఈ రోజు నేను చేయబోయే వర్కౌట్ లెగ్స్ అండ్ షోల్డర్స్ అనమాట. చాలా మందికి ఈ వర్కౌట్ జర ఇబ్బంది లెగ్స్. సో మన జిమ్ కి వెళ్తాం. ఫస్ట్ మా జిమ్ ఎంట్రన్స్ అయితే ఫింగర్ ప్రింట్ ఉంది. కొంచెం మా జిమ్ హైటెక్ అనమాట. సో లెట్స్ గో. బాగానే ఎక్స్ట్రా సో లెగ్ వర్కౌట్ కదా. ఫస్ట్ నేనైతే బార్బెల్ స్క్వాట్స్ చేస్తున్నాను. సో మనమైతే ఇప్పుడు హెవీ వెయిట్ చేస్తున్నాం. సో 20, 20, 40 ప్లస్ బార్బెల్ రాడ్ 20 ఉంటుంది. సో టోటల్ 60 కేస్. ఒక్క మనం చూసి ఆల్రెడీ గ్యాప్ వచ్చి మాకు 6 months అవుతుంది. చూద్దాం. చలో ఒక డీప్ బ్రీత్ తీసుకున్నాం. చలో ప్యాంట్ టైట్ అనుకోవాలి, ప్యాంట్ చీపర్ అనుకో మమ్మల్ని చంపేస్తుంది. చలో 1, 2, 3 చలో స్టార్ట్. మామూలుగా లేదు రెండు కూర్చోండి అన్న వచ్చేసి నువ్వు ఏమైందిరా? అందానికి ఆ పేస్ కార్డు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది షోగులు తక్కువేం లేదు మనకైతే. సో మనమైతే మన లెగ్ వర్కౌట్ లో ఫస్ట్ థింగ్ బార్బెల్ స్క్వాట్స్ అయిపోయింది. సెకండ్ మనకి లెగ్ ఎక్స్టెన్షన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే హ్యాండ్ స్ప్రింగ్. దీనికి ఏ రకంగా వేరియేషన్ చేస్తున్నా నేను చూపిస్తా పదండి. సో చూసారా లెగ్ ఆ విధంగా పెట్టాను అన్నమాట అయితే. సో స్లోగా చేయరా. మొత్తం కోడి కాళ్ళు లెక్కనే ఉన్నాయి. కోడి మాత్రం బయటికి కనిపిస్తుంది. సో అట్లా మంచిగా కనిపిస్తున్నారా కాళ్ళు? షోల్డర్స్ లెగ్ లో నేనేమేమి చేశా అంటే ఫస్ట్ థింగ్ బార్బెల్ స్క్వాట్, సెకండ్ ఏమో లెగ్ ఎక్స్టెన్షన్ చేశాను, థర్డ్ థింగ్ లెగ్ ప్రెస్ మీద కాలు లెగ్స్ మనకి అప్పర్ వేరియేషన్ లో పెట్టి చేస్తే మనకి హ్యామ్స్ట్రింగ్స్ మీద ఫోకస్ అవుతుంది. సో ఈ 3 వేరియేషన్స్ తో కలిపి నేను మళ్ళీ కాఫ్ రైస్ కంప్లీట్ చేసుకున్నాను. సో నా 4 వేరియేషన్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను షోల్డర్స్ చేయాలి. నేను షోల్డర్స్ లో చేసే వర్కౌట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ షోల్డర్ ప్రెస్, సెకండ్ లాటరల్ రైజెస్, థర్డ్ థింగ్ వచ్చేసి మనకి రేడియల్స్ మిషన్ మీద చేయాలి. ప్రెగ్జెక్ట్ మిషన్ ఉంటుంది. సో మనం దాని మీద రివర్స్ లో పర్ఫార్మ్ చేయాలన్నమాట. ఫోర్త్ వేరియేషన్ చేసుకున్నాం. సో మనం షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం పదండి. సో ఫస్ట్ మనం షోల్డర్ ప్రెస్ చేస్తాం. అది కూడా మిషన్ తో అనమాట, డంబుల్స్ కాదు. సో నేను ఆల్రెడీ చాలాసార్లు డంబుల్స్ తో చేశాను, మిషన్ తో ఎక్కువ చేయలేదు. చలో ఎక్స్పీరియన్స్ చూద్దాం ఏ విధంగా ఉంటుందని. చలో 3, 2, 1 స్టార్ట్. సో ఫస్ట్ 10 kgs వేరియేషన్ అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మనకి షోల్డర్ ప్రెస్ అయిపోయింది కదా మిషన్ మీద. సో నెక్స్ట్ వేరియేషన్ మనకు ఫేస్ పుల్ అనమాట. సో ఫేస్ పుల్ ఎప్పుడైనా సరే స్లాండింగ్ గా ఉందండి. సో ఈ యొక్క పోస్టర్ రోప్ ఉంది కదా, సో హెడ్ దాకా రావాలి. చలో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో మనకి షోల్డర్ లో ఫేస్ పుల్ కూడా అయిపోయింది. సో మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి రేడియల్స్. దీనికి మనం టెక్డెక్ట్ లేదా రివర్స్ గా పర్ఫామ్ చేస్తాము. ఎట్లా పర్ఫామ్ చేస్తామో నేను చూపిస్తానండి. సో
సో మా గుండు సారీ అలియాస్ గుండు అని కాదు కానీ మా వాడితే రక్షిత్ అనమాట. సో ఇది మా వాడు మీకు చూపిస్తాడు టెక్ డెక్ లైఫ్ మీద రివర్స్ కి రేట్ డెల్స్ మీద ఎలా పర్ఫామ్ చేయాలని చూపిస్తాడు. చూడండి స్టెప్ బై స్టెప్. కమాన్ రక్షిత్ చలో. సో చూస్తున్నారు కదా ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు. సో మీరు కూడా ఈ షోల్డర్ కి ఈ వేరియేషన్ యాడ్ చేసుకోండి, చాలా బాగా పడతారు రేటల్స్ మీద. సో హియర్ ఈస్ అవర్ అనదర్ వర్కౌట్ అనమాట. సో మనం రేటల్స్ అయిపోయినాయి. సో ఇది మన షోల్డర్ వర్కౌట్ లాస్ట్, అదే మన లాటరల్ రైజెస్. నేనైతే సింగిల్ ఆర్మ్ చేస్తున్నా, చూడండి ఏ విధంగా చేస్తాను. అయితే కేబుల్ తో చేస్తున్నా. యాక్చువల్ చాలా డంబుల్స్ పర్ఫామ్ చేస్తారు, నేను కేబుల్ తో చేస్తున్నా. సో దీన్ని సపోర్ట్ గా తీసుకోండి, కొంచెం స్లైడ్ గా బెండ్ అవ్వండి. చలో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకోటి ఏంటంటే నేను చేసే వర్కౌట్ స్ప్లిట్ వర్కౌట్. లైక్ మండే చెస్ట్ ట్రైసెప్, ట్యూస్డే బ్యాక్ బైసెప్స్, వెడ్నెస్డే రోజు లెగ్ అండ్ షోల్డర్స్. ఈ విధంగా నేనైతే వర్కౌట్ నేను ఫాలో అవుతాను. ఇది కొంచెం ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది. ఇప్పుడు బిగినింగ్ జిమ్ కి వచ్చారు. సో మనకైతే బిగినింగ్ జిమ్ కి వచ్చాడు మాత్రం ఈ వర్కౌట్ స్ప్లిట్ అయితే చేయకూడదు. సింగిల్ మజిల్ ట్రైన్ చేయండి. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక వర్కౌట్ స్ప్లిట్ చేంజ్ చేసి ఇట్లా డేకి 2 మజిల్స్ ట్రైన్ చేయండి. అప్పుడు మీకు గ్రోత్ అనేది మీ మజిల్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను వీక్ 6 days లో 2 times ట్రైన్ చేస్తాను. ఇప్పుడు నాకు మండే చెస్ట్ ట్రైసెప్ వచ్చిందనుకో, మళ్ళీ నాకు థర్స్డే రోజు కూడా అదే వేరియేషన్ చెస్ట్ ట్రైసెప్ వస్తుంది. సో లెగ్ వర్కౌట్ షోల్డర్ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు, బాగా చినిగిపోయింది, ఇంటికే స్నానం చేయాలి అదే అనమాట. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో మరిన్ని కొత్త వీడియోస్ నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను నేను. సో మన బ్లాగ్ ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసేయండి. మళ్ళీ మీకోసం అయితే ఎంటర్టైనింగ్ వీడియోస్ అయితే మళ్ళీ నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇక ఉంటా మరి, లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్ మాస్.